హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియానెట్ న్యూస్ తెలుగు. నేను మీ మహేష్. బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇంకా 2 వారాలు మాత్రమే మిగిలింది బిగ్ బాస్కి. సో ఈ క్రమంలో హౌస్లో ఇంకా 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ఈ 2 వారాలు డబుల్ ఎలిమినేషన్ పెడితే కానీ అందులో ఉన్న వాళ్ళు టాప్ 5లోకి వచ్చే అవకాశం లేదు. సో ఈ క్రమంలోనే ఈ వారం తాజా ఎపిసోడ్లో డబల్ ఎలిమినేషన్ అని చెప్పి నాగార్జున ప్రకటించడం అయితే జరిగింది. సో వీకెండ్ రానే వచ్చింది, నాగార్జున వచ్చి రావడంతో డబల్ ఎలిమినేషన్ అని చెప్పారు. సో అందరూ ఇది ఊహించింది. దాంతో హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా పెద్దగా దీని గురించి వాళ్ళు కూడా షాక్ అయిన ఇదైతే లేదు. ఎందుకంటే ఎలాగో ఇంతమంది ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ ఉంటుందని వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. కాకపోతే ఉన్న వాళ్ళందరిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఉన్నారు. సో ఎవరు బయటికి వెళ్తారు ఏంటనే విషయంలో మనకి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఈ డబుల్ ఎలిమినేషన్లో చాలామందికి ఒక క్లారిటీ అయితే ఉంది. వాళ్ళు ఆ విధంగానే ఒక పర్సన్ అయితే చూజ్ చేసుకున్నారు. ఈ టాస్క్ల విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విషయంలో కానివ్వండి, టేస్టీ తేజని అయితే టార్గెట్ చేయటం జరిగింది. సో టేస్టీ తేజ వెళ్ళిపోతాడు అని అయితే వాళ్ళకి అర్థమైపోయింది. అనుకున్నట్టుగానే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్లో భాగంగా సాటర్డే ఎపిసోడ్లో టేస్టీ తేజ బయటికి వెళ్ళిపోయాడు. తేజ బయటికి వెళ్ళిపోవటం అందరూ ఊహించిందే ఒక రకంగా. సో ఉన్నోళ్ళంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్లో ఎవరు బయటికి వెళ్ళిపోతారు అనే విషయంలో మనకి చాలా ఉత్కంఠత అయితే ఉంది. సో ఇప్పుడున్న వాళ్ళలో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. 8 మందిలోంచి ఇంకొకళ్ళు బయటికి వెళ్ళిపోతే 7 ఉంటారు. సో వీళ్ళలో ఒక ఇద్దరిని మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేస్తారా, లేకపోతే మిడ్ ఎలిమినేషన్ పెడతారా అనేది మనకి చూడాలి. టేస్టీ తేజ ఈ సీజన్లో అంటే ఈ ఇదివరకు సీజన్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. బట్ అప్పుడు చాలా కామ్గా సైలెంట్గా, అంటే చాలా బద్ధకంగా అని చెప్పాలి, కామ్గా సైలెంట్గా కాదు బద్ధకంగా ఉన్నాడు. అటువంటిది ఈ సీజన్లో కాస్త తన సత్తా చాటే ప్రయత్నం అయితే చేశాడు. టాస్కులు గెలవకపోయినా సరే ఆడే ప్రయత్నం అయితే చేశాడు. తనకు అవకాశం రాలేదని గట్టిగా వాదించడం ఒకటి, నెక్స్ట్ అవకాశం కోసం ప్రయత్నం చేయటం కూడా ఒకటి తను చేశాడు. కాకపోతే ఏ టాస్క్లోనూ అతను గెలిచింది అయితే లేదు. సో ఈ క్రమంలో టేస్టీ తేజ ఎలిమినేటే బయటికి వెళ్ళిపోయాడు. సో వెళ్తా తన అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే టేస్టీ తేజకి ఈసారి చాలా తెలివిగా ఆడాడు. ఇంకొకటి ఏంటంటే ప్రతి పర్సన్ని బాగా అనలైజ్ చేశాడు. అంటే ఎవరికి ఎన్ని మార్కులు ఇవ్వాలి, ఎవరు ఏంటి, వాళ్ళ పర్సనాలిటీలు ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది తను బాగా అనలైజ్ చేశాడు. అయితే ప్రతిసారి ఇదే చెప్పడం, ఇంకోటి హౌస్లోంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇదే విషయాల్లో అతను చెప్పడం జరిగింది. ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటనేది ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అని చెప్పి ఒక కార్డు వేసుకొని ఎవరెవరు ఎలా ఉంటున్నారు ఏంటనే విషయాలు మాత్రం చెప్పడం జరిగింది. వెళ్తా 6 కంటెస్టెంట్స్కి అయితే, అంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని కూరగాయలతో పోల్చాలని చెప్పి నాగార్జున చెప్పడం జరిగింది. సో టేస్టీ తేజ అంటే అందరికీ తెలుసు, యూట్యూబ్ ఛానల్ సంబంధించి అతను వంటలకు సంబంధించి ఫుడ్డీ అని తెలుసు, దానికి సంబంధించిన ఛానల్ కూడా నడిపిస్తాడని తెలుసు. సో టేస్టీ తేజ వెళ్తా నబీల్కి మిర్చిని, నెక్స్ట్ క్యాబేజీనేమో గౌతమ్కి, కాకరకాయనేమో విష్ణుప్రియకి, ఆనియన్నేమో అవినాష్కి, ఆలునేమో రోహిణికి, ఇలా కూరగాయలని సొరకాయనేమో నిఖిల్కి, అలా కూరగాయలని ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు ఎందుకు అది అని చెప్పి వివరణ ఇచ్చి అయితే వెళ్ళటం జరిగింది. టేస్టీ తేజ అసలు ఈ సీజన్లోకి రావటమే బిగ్ బాస్లోకి మా మదర్ని తీసుకురావాలి, అందుకే నేను అది మెయిన్గా టార్గెట్ చేసుకొని నేను వచ్చానని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో మొత్తానికి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు. ఈ వీక్ నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో, తాజా సండే ఎపిసోడ్లో ఎవరు బయటికి వెళ్ళిపోతారు ఏంటనేది చాలా ఉత్కంఠతగా ఉంది. పృథ్వీ బయటికి వెళ్తాడన్న టాక్ ఉంది. సో పృథ్వీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అతను ఎలా బయటికి వెళ్తాడనే ఆలోచన కూడా ఆడియన్స్లో ఉంది. అసలు నిజంగా పృథ్వీ బయటికి వెళ్తాడా లేదా? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ టఫ్ ఇచ్చేవాళ్ళే, అందరూ టాప్ 5లో ఉంటారు అనే ఆలోచనతోనే ఉన్నారు ఆడియన్స్. ఎవరు అసలు టాప్ 5లోకి వెళ్తారనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో
నెగిటివిటీ విషయానికి వస్తే మటుకి విష్ణుప్రియకి కాస్త నెగిటివిటీ ఉంది. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి, ఆమెకున్న సర్కిల్కి, ఆమెకున్న దానికి, బయట ఆమెకున్న స్టార్డమ్కి, హౌస్లో కనుక విష్ణుప్రియ బాగా ఆడుంటే టైటిల్ రేస్లో ఉండేది. ఖచ్చితంగా ఈసారి విష్ణుప్రియ టైటిల్ కొట్టేది. బట్ పృథ్వీ మాయలో పడింది ఆమె. పృథ్వీ అంటే తనంతటా పృథ్వీ అక్కడ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశాడని అయితే అనుకోవటానికి లేదు. విష్ణుప్రియ పృథ్వీ మీద ఉన్న ప్రేమతో ఆమె హౌస్లోకి వచ్చింది. ఆడటానికి వచ్చాను, ఆడియన్స్ నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి నేను నా పర్సనాలిటీ ఏంటో నా ఇష్టాలు ఓకే. కాకపోతే నేను ఆడియన్స్ కోసం ఆడాలి అన్న విషయాన్ని మర్చిపోయి విష్ణుప్రియ ప్రవర్తించిన తీరు ఆడియన్స్లో వ్యతిరేకత అయితే ఉంది. అయినా సరే ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. సో అది నిలబెట్టుకొని విష్ణుప్రియ ఈ 2 వారాలు గేమ్ చూపిస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ 2 వారాల్లో ఏమైనా పరిస్థితులు మారి విష్ణుప్రియ పట్టుదల పెరిగితే సో టైటిల్ రేస్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తుంది. సో టైటిల్ రేస్లో అయితే నిఖిల్, నబీల్ వీళ్ళైతే టైటిల్ రేస్లో దూసుకొని పోతున్నారు. అవినాష్ కూడా ఉండే అవకాశం ఉంది. రోహిణి లేకపోలేదు. లేడీస్ సెక్షన్లో ఈసారి టైటిల్ ఇవ్వాలి అనుకుంటే రోహిణికి లేకపోతే విష్ణుప్రియకి, ఇలా ఎవరికి వచ్చే అవకాశం ఉందో ఏంటో మనం చూడాలి. సో ఈరోజు అంటే ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎందుకు వచ్చేసరికి పరిస్థితులు ఎలా ఉంటాయో దానికి సంబంధించిన ప్రతి అప్డేటు చూస్తూనే ఉండండి. ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు. నేను మీ మహేష్.